శ్రీరామ జయం. అరుదైన సందర్భం ఏ రోజు వచ్చినా మీ అర్చన అందుకు తగిన శుభదినాన్ని మీకు అందిస్తుంది. అత్యంత అరుదైన ఏ వందల సంవత్సరాలకో ఒకసారి వచ్చేటటువంటి పరమాద్భుతమైనటువంటి రోజు ఈ రోజు శనైశ్చర జయంతి. ప్రతి సంవత్సరం వస్తుందండి, కానీ అమావాస్య నాడు రావడం, శనివారం రావడం అద్భుతమైన యోగం. శనైశ్చర జయంతి శనివారం ఒక ప్రత్యేకం. శనైశ్చర జయంతి అమావాస్య నాడే, వైశాఖ బహుళ అమావాస్య నాడే, కానీ శనివారం రావడం అద్భుతమైన యోగం. సమస్త శని దోషాలు తొలగించుకోవడం కోసం శనివారాలలో శివాలయాలకు వెళతాం. తైలంతో, నువ్వుల నూనెతో శివాభిషేకం, దీపారాధన, నవగ్రహ మంటపంలో శనిగ్రహ అనుగ్రహం కోరి నువ్వులతో అభిషేకం, నీలం రంగులో ఉండే వస్త్రాన్ని సమర్పించడం, నీల మణులతో ఈశ్వరాలంకారం చేయడం. శరీరం కూడా ఈశ్వర స్వరూపమే కనుక మనం కూడా నీలమణిని కుడి చేతి మధ్యవేలికి ధరించడం, ఇలా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఏ సంవత్సరాలకో ఎంతకాలానికో ఒకసారి వచ్చేటటువంటి అరుదైన యోగం శనివారం నాడు శనైశ్చర జయంతి కలిసి రావడం. అందులోనూ శని సంచారం వర్తమాన గోచార స్థితిలో మీన రాశిలో ఉండడం. మీన రాశిలో శని సంచారం కారణంగా కుంభం, మీనం, మేషం ఈ మూడు రాశుల వారితో పాటు ధనుస్సు ఈ రాశి వారికి, సింహం ఈ రాశి వారికి చాలా నష్టం, కష్టం కలిగించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కుంభం, మీనం, మేషం, సింహం, ధనుస్సు ఈ రాశుల వారికి మాత్రమే ఇంత కష్టమా అంటే, మిగతా అన్ని రాశుల వారికి ఎంతో కొంత నష్టం, కష్టం ఈ శనైశ్చరుడు కలిగిస్తూనే ఉంటాడు. ఈ 5 రాశుల వారికి కూడా మళ్ళీ కుంభం, మీనం, మేషం, సింహం, ధనుస్సు ఈ 5 రాశుల వారికి కూడా ఇతర గ్రహాల కారకంగా కొంత మంచి కలుగుతూ ఉండవచ్చుగాక. అందులో మరింత ప్రత్యేకంగా మిథునంలో గురువు, అలాగే వచ్చే వారంలోనే గురువు కర్కాటకంలో సంచారం ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో కుంభంలో రాహువు, సింహంలో కేతువు ఇతర గ్రహాల కారకంగా ఈ రాశుల వారికి మంచి చెడుల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కానీ అన్ని రాశుల వారు, అందులో ప్రత్యేకంగా ఈ 5 రాశుల వారు శనైశ్చర జయంతి అయిన ఈ రోజున పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఉపవాస వ్రతం అందులో మొదటిది. నువ్వులను దానం చేయాలి రెండవది. నీలం రంగు దుస్తులను అర్హత కలవారికి, వృద్ధులకు, బీదసాదలకు అందించాలి మూడవది. మన వద్ద అందుబాటులో ఉంటే నీలమణిని మనము అలంకరించుకోవాలి. శక్తి ఉన్న ఎడల ఈశ్వరాలంకరణతో కూడా మనం పరమేశ్వర అనుకూలతను పొందగలగాలి. నాలుగవది, సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి శివాలయానికి వెళ్ళి శివ సన్నిధానంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఐదవది, ఆ ఆలయంలో నవగ్రహ మంటపం ఉన్న ఎడల అందులో పడమర దిక్కు ఉన్నటువంటి శనైశ్చర అర్చామూర్తికి యథాశక్తి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించి దీపాన్ని వెలిగించి స్వామి సన్నిధానంలో నమస్కారములు చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం ఈ శ్లోకంతో స్వామి అనుగ్రహాన్ని పొందాలి. స్వామి యముడికి అన్న, ఇది పెద్ద విషయం. యముడి చేతిలో మృత్యు ఉంటుంది. అకాల మృత్యువు మనకు రాకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శని అనుగ్రహం కావాలి. కాబట్టే ఈ వాక్యం చెప్పడం. సాయంత్రం వేళ శని స్తోత్రం ఎక్కువ ప్రయోజనకరం. అలాగే శనిగ్రహ దోషం నివారణ అనే క్రమంలో యథాశక్తి స్టీలు లోహంతో చేసిన పాత్రలు, స్టీల్ గ్లాసులు, పళ్ళాలు అనాథ శరణాలయాలలో, వృద్ధాశ్రమాలలో, అవసరంలో ఉండేవారికి, హాస్టల్స్లలో ఉండేటటువంటి వారికి ఆర్థికంగా శక్తి ఉంటే అలాంటి వారికి అందచేయాలి. దానం ఎంత చేస్తే అంత సులభంగా శనిగ్రహ దోష నివారణ అవుతుంది. అలాగే వృద్ధులతో ఎంత ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అంత త్వరగా శనిగ్రహ దోష నివారణ మనం పొందవచ్చు. ఇవి విశేషాంశాలు. శనిగ్రహ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నియమాలు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.